మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసంలో నెగ్గేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే చైర్పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ను గద్దె దించేందుకు ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బారాస తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు. ఈ బస్సులో 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం. పదవిని కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మద్దతు కోసం చైర్పర్సన్ జక్కుల శ్వేత తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కాయి. సో అక్కడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. పరమేశ్వర్, చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. ఈ నెల 12న చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి ఇందులో ఈ అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. మొత్తంగా చూస్తే మనము బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తము 34 వార్డులు ఉండగా అప్పట్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్పుడు 32, కాంగ్రెస్ 2, బీజేపీ 1 సీటుపై వాళ్ళకు గెలుపొందడం జరిగింది. అయితే ఇటీవల ఏదైతే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రాజకీయాలు మలుపు తిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసినట్లయితే బెల్లంపల్లి, మంచిర్యాల, ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా క్యాంప్ ఏదైతే రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయని చెప్పవచ్చు. ఈ 3 చోట్ల కూడా అవిశ్వాస తీర్మానాలు కోసం ఇప్పటికే తీర్మానాలు చేసి కలెక్టర్లు పంపించడం జరిగింది. ఈ నెల 12న బెల్లంపల్లి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి చాలా మంది కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఇక్కడ 2 సీట్లు గెలుపొందడం జరిగింది. మిగతా 8 మంది బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుసుకుంది. మరికొంతమంది కూడా త్వరలోనే కాంగ్రెస్ లో కి వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఇక్కడ ఒక్కసారిగా ఏదైతే చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేందుకు అంతా కూడా సిద్ధమైంది. ఈ రోజు ఉదయమే బీఆర్ఎస్ కు చెందినటువంటి కొంతమంది ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో వీళ్ళంతా కూడా ముందే అప్రమత్తమై క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం వీళ్ళంతా కూడా ఒక బస్సులో, ప్రత్యేకమైన బస్సులో వీళ్ళు హైదరాబాద్ కు కూడా బయలుదేరినట్లు కూడా మనకు తెలియవస్తుంది. అయితే ఈ నెల 12న ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా క్యాంపుకు తరలి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ శ్వేత మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే 12వ తేదీన జరగబోయే అవిశ్వాస తీర్మానంలో మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఏదైతే చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఒక పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్ కు చెందినటువంటి ఒక చైర్మన్ ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే తాపత్రయపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకున్న మెజారిటీ
కౌన్సిలర్లను ఇప్పటికే క్యాంపుకు తరలించి ఏదైతే 12వ తేదీన జరగబోయే అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇప్పుడు బెల్లంపల్లి రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయని కూడా చెప్పవచ్చు. మొత్తంగానైతే 12వ తేదీ జరిగే ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఆ తీర్మానం ఇప్పటికే ఈ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు రేపు ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానంపై రేపు ఓటింగ్ జరగనుంది. అక్కడ కూడా మనం చూసినట్లయితే 12 మంది అక్కడ కౌన్సిలర్లు ఉన్నారు. అందులో ఒక కౌన్సిలర్ ఇప్పటికే సస్పెన్షన్ కు గురి కాగా 11 మంది అక్కడ కౌన్సిలర్లు ఉన్నారు. అక్కడ కూడా చైర్మన్, వైస్ చైర్మన్లపై ఇప్పటికే పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అక్కడ కూడా రేపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. మొత్తంగా చూస్తే ఈ 2 చోట్ల కూడా ఏదైతే చైర్మన్ పదవులపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. ప్రతిభ. రైట్ పరమేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.